డీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి రావడంతో అమెరికా స్టాక్ మార్కెట్లను గడగడలాడించింది. యూఎస్ టెక్ స్టాక్లను భారీగా అమ్ముకోవాల్సొచ్చింది. డీప్సీక్ దెబ్బకు అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలు ఎన్విడియా, ఒరాకిల్తో సహా అనేక మంది బిలియనీర్లు భారీ నష్టాలను చవిచూశారు. చైనాకు చెందిన కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినటువంటి డీప్సీక్ అమెరికా మార్కెట్లో అడుగుపెట్టడంతో అమెరికాకు దడ పుట్టించింది. యుఎస్ స్టాక్ మార్కెట్లను కుదిపేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ డీప్సీక్ను 40 ఏళ్ల లియాంగ్ వెన్ఫెంగ్ అనేటువంటి వ్యాపారవేత్త స్థాపించారు. మాజీ హెడ్జ్ ఫండ్ మేనేజర్ అయినటువంటి అతను ఏఐ పరిశ్రమలో యుఎస్కు ధీటుగా చైనాను నిలిపేందుకు తాను టెక్ రంగంలోకి మారినట్లు లియాంగ్ చెప్తున్నాడు. లియాంగ్ 2023లో డీప్సీక్ను స్థాపించారు. చైనా ఎన్విడియా చిప్లను పొందలేని పరిస్థితుల్లో ప్రాసెసర్ల అవుట్పుట్ను కొరత తీర్చేందుకు డీప్సీక్ను ఏర్పాటు చేశారు. డీప్సీక్ ఉత్పాదక ఏఐ మోడల్ రిలీజ్తో యుఎస్లోని టెక్ స్టాక్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. ప్రముఖ చిప్ కంపెనీ అయిన ఎన్విడియా దాదాపు $600 బిలియన్ల నష్టాన్ని చవిచూసింది. ఒరాకిల్ చైర్మన్ లారీ ఎలిసన్కు $27.6 బిలియన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్కు $20.8 బిలియన్ నష్టాలతో సహా అనేక మంది బిలియనీర్లు స్టాక్ మార్కెట్ కుదేలవడంతో తమ సంపదను కోల్పోయారు. కంపెనీ మోడల్ ఓపెన్ ఏఐ డీప్సీక్ చాట్ జీపీటీకి ప్రత్యర్థిగా గట్టి పోటీనిచ్చింది. డీప్సీక్ను అమెరికా అధ్యక్షుడు కూడా మెచ్చుకోక తప్పలేదు. తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాడక్టుల కంటే డీప్సీక్ తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయబడిందని ట్రంప్ ప్రశంసించారు. డీప్సీక్ ప్రస్తుతం R1, V3 ఏఐ మోడళ్లను అందిస్తోంది. ఇవి పనితీరులో బెంచ్ మార్క్ ప్రత్యర్థి మోడల్స్ కంటే మెరుగ్గా ఉన్నాయి అని లియాంగ్ చెప్తున్నారు. ఓపెన్ ఏఐ, మెటా ఏఐ మోడల్స్తో పోల్స్తే మోడల్స్కు ట్రైనింగ్, డెవలప్మెంట్కు తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా ఉంటాయని చెప్పారు. అమెరికా చిప్ మేకర్లు ఏఐ సంస్థల కంటే తక్కువ ఖర్చుతో దాని మోడల్ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ చెబుతోంది. 2025 జనవరిలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల సంపద $314 బిలియన్ పెరిగింది. ఇది 1.5 కోటి మంది ఉద్యోగుల సగటు వార్షిక వేతనాలకు సమానం. అయితే ఇందులో చాలామంది బిలియనీర్ల లాభాలు ఎన్నో రోజులు నిలవలేకపోయాయి. ఫిబ్రవరి ఆరంభంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నికర సంపద $433 బిలియన్ ఉండగా నెలాఖరు నాటికి $349 బిలియన్ తగ్గింది. అంటే దాదాపు $90 బిలియన్ సంపదను ఆయన కోల్పోయారు. ఎన్విడియా సీఈఓ జేసన్ హువాంగ్ సంపద $20 బిలియన్, మెటా సీఈఓ జుకెన్బర్గ్ నికర ఆస్తులు దాదాపు $11 బిలియన్ మేర తరిగిపోయాయి. ఒరాకిల్ చైర్మన్ లారీ ఎలిసన్ $27.6 బిలియన్ కోల్పోయి ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయారు. గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నికర సంపద $6.3 బిలియన్ మేర తగ్గింది. చైనాలోని హాంగ్జోకు చెందినటువంటి ఏఐ రీసెర్చ్ సంస్థ డీప్సీక్ దీన్ని 2023లో లియాంగ్ వెన్ఫెంగ్ ప్రారంభించారు. ఇటీవల ఈ కంపెనీ R1 పేరిట ఏఐ మోడల్ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఉచితం. ఓపెన్ ఏఐ, క్లాడ్సో అనేటువంటి సంస్థలు సబ్స్క్రిప్షన్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేస్తుండగా పూర్తి అడ్వాన్స్ ఏఐ మోడల్ను ఇలా ఉచితంగా అందిస్తూ ఉండడం యూజర్లను ఆకట్టుకుంది. దీంతో ఇటీవల డీప్సీక్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అంతేకాదు అమెరికా టెక్ పరిశ్రమను కుదిపేసింది. ఎన్విడియాతో పోలిస్తే తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్తోనే తాము ఏఐ మోడల్స్ను రూపొందించామని కంపెనీ పేర్కొనడం ఇందుకు కారణం. దీంతో ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, టెస్లా వంటి కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఎన్విడియా తన మార్కెట్ విలువలో ఏకంగా $600 బిలియన్ మేర నష్టపోయింది. యుఎస్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక కంపెనీ అతి తక్కువ వ్యవధిలో ఇంతగా నష్టపోవడం ఇదే తొలిసారి. పనితీరులో డీప్సీక్ R1, V3 మోడళ్లను దాటి టాప్ 10 ఉత్పత్తుల్లో నిలిపింది. ఓపెన్ ఏఐ, గూగుల్, ఎలాన్ మస్క్స్ XAIచే అభివృద్ధి చేయబడిన కొన్ని నమూనాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఎన్విడియా అభివృద్ధి చేసిన చిప్ల యాక్సెస్ లేకపోవడంతో ఏఐలో డీప్సీక్ కంపెనీ పురోగతి పరిమితంగా ఉందని లియాంగ్ చెప్తున్నారు. సుంకాల విషయంలో చైనాకు గట్టి షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తులపై 10% సుంకాలు విధించగా తాజాగా దాన్ని 20% పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్ విఫలమవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అధ్యక్షుడు తెలిపారు. అందుకే ఆ దేశంపై టారిఫ్లను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ వెల్లడించారు. మార్చి 4 అమెరికా కాలమానం ప్రకారం అవి యథావిధిగా అమల్లోకొస్తాయని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి రాగానే మిత్రదేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనాపైన సుంకాల కొరడా జులిపించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4వ తేదీ నుంచే ఇవి అమల్లోకొస్తాయని గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్, కెనడా ప్రధాని ట్రూడో అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో చర్చలు జరిపారు. సరిహద్దు భద్రతకు సైన్యాన్ని మోహరిస్తామని, వ్యవస్థీకృత నేరాలు, మనీ లాండరింగ్, ఫెంటనిల్పై పోరాటానికి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. దీంతో సుంకాల అమలును నెల రోజుల పాటు వాయిదా వేసేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు. ఆ గడువు నేటితో ముగియడంతో మెక్సికో, కెనడాలపై సుంకాలు అమల్లోకొస్తాయని అధ్యక్షుడు వెల్లడించారు. ఇక ఆ దేశాలకు ఎలాంటి అవకాశాలు మిగిలి లేవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అయితే చైనాపై మాత్రం గత నెల నుంచే సుంకాలు అమల్లోకి రాగా తాజాగా వాటిని రెట్టింపు చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టినటువంటి వాణిజ్య యుద్ధం ప్రమాదకరమైందని దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు అడగాల్సిన ప్రశ్నేంటంటే ఆ తర్వాత ఏంటి? మీరు ఎప్పుడు ఈ మాట అంటుండాలి. మంచిది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన అంశం. నేను దాని గురించి మాట్లాడను, కష్టం. నిజంగానే మాట్లాడనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 94 ఏళ్ల బఫెట్ను ప్రపంచం ఓ దిగ్గజ ఇన్వెస్టర్లా భావిస్తుంది. ఆయన ఇచ్చే టిప్స్, అంచనాల కోసం ఏటా కోట్ల మంది ఎదురుచూస్తుంటారు. ఆయన నేతృత్వంలోని బెర్క్షైర్ హాత్వే అమెరికా ప్రభుత్వానికి గత 60 ఏళ్లలో $101 బిలియన్ పన్ను రూపంలో చెల్లించింది. ఈ మొత్తం కొన్ని చిన్న దేశాల జీడీపీతో సమానం. కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకొచ్చాయి. దీంతో కెనడా కూడా ప్రతి సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే $155 బిలియన్ వస్తువులపై 25% సుంకాలు వసూలు చేస్తామని వెల్లడించింది. వాస్తవానికి కెనడా, మెక్సికో నుంచి అమెరికా $918 బిలియన్ విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు చైనా తాము కూడా ధీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే అమెరికా వ్యవసాయోత్పత్తులను లక్ష్యంగా చేసుకోవాలని ఆ దేశం భావిస్తోంది. ట్రంప్ నిర్ణయం దెబ్బకు ఆసియా మార్కెట్లు ఒక్కసారిగా పతనం కావడం మొదలుపెట్టాయి. జపాన్కు చెందిన నిక్కీ 1.8%, హాంకాంగ్లోని హాంగ్సెంగ్, ఆస్ట్రేలియాలోని ASX 200 కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. భారత్లోని సెన్సెక్స్ కూడా 300 పాయింట్లకు పైగా పతనమైంది. ట్రంప్ సుంకాల దెబ్బకు అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం నాటి ట్రేడింగ్లో సూచీలు పతనమయ్యాయి. డోజోన్స్ 1.48%, S&P సూచీ 1.76%, నాస్డాక్ 2.64% కుంగాయి. ఈ ప్రభావం ఆసియా, పసిఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్లపైనా పడింది. టోక్యో, హాంకాంగ్, సిడ్నీ సూచీలు నష్టాలతో ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 2.43% మేర నష్టాల్లో ఉంది. కెనడా నుంచి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై 25%, చమురు, సహజవాయువు, విద్యుత్తుపై మాత్రం 10% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. దీనికి ప్రతిగా ట్రూడో కూడా అగ్రరాజ్యంపై సుంకాలు విధించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా $107 బిలియన్ ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు.